అన్ని ఇంటర్మీడియట్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులతో డిఐఓ రవి గారు ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమంలో కత్తి టీంకి సంబంధించి మరియు లీగల్ సంస్థకు సంబంధించి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా కత్తి టీమ్స్ యాప్ ఏదైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే వారికి సంబంధించిన సమస్యలు ఏదైతే ఎమర్జెన్సీ విషయంలో కూడా ముందే తెలియజేస్తే పోలీసులకి ఫస్ట్ యాప్ ద్వారా అలా కలిపినా కానీ దానికి సంబంధించి మెసేజ్ సంబంధించిన టాక్ వెళ్ళిపోతుంది. వెంటనే పోలీసులు మినిమం 5 to 6 minutes వారి యొక్క స్థలానికి చేరుకొని వారిని కాపాడడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ దీనికి సంబంధించి కానీ ఎవరిని ఏడిపించడం కానీ ఏదైనా హత్యాయత్నాలు కానీ అత్యాచారాలకు సంబంధించి కానీ దేనికి సంబంధించిన సరే ఈ సమాచారం ఇస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారు. ఈ మధ్యనే మేము డ్రోన్ ద్వారా కూడా ఈటీజింగ్ జరగకుండా స్టూడెంట్స్ సంబంధించి సమయాన్ని కాపాడడానికి అన్ని కాలేజీలు స్కూల్స్ దగ్గర కూడా మేము ఈ డ్రోన్ ద్వారా ఎవరైనా ఈటీజింగ్ చేస్తున్నారని చూస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించి ఎక్కడైనా ఈటీజింగ్ జరుగుతూ ఉంటే ఇమ్మీడియట్గా పోలీసులకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విద్యార్థులకు ఈ మధ్యకాలంలో కొంతమంది డ్రగ్స్ వాడడం కూడా చూసాము. చాలా వరకు మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు యొక్క సూచనలతో గట్టిగా వాటి మీద చర్య తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గుతుంది. అయినా కానీ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా అరికట్టడానికి ఉద్దేశంతో వారిని కూడా అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులందరూ బాగా పనిచేస్తారు. తప్పనిసరిగా మా సమాచారం ఇస్తారు. వీళ్ళే కాకుండా తల్లిదండ్రులు కూడా ఇటువంటి డ్రగ్స్ సంబంధించి ఏదైనా ఈ ట్రైనింగ్ సంబంధించి ఏమైనా వేధింపులు ఈ సైబర్ సంబంధించిన వేధింపులు ఏమైనా ఉంటే పోలీసులు తెలియజేసి వాళ్ళ రక్షణ తీసుకోవాల్సిందిగా